ఊరు నుంచి వచ్చేసరికి ఊర్లో మనం దిబ్బరొట్టలను కేకులుగా కట్ చేసుకుని ఆ చెన్నాపూడో కేక్ బదులు చెన్నాపూడో వాడి కట్ చేసుకుని వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ టైపు చాక్లెట్లు. టెక్నాలజీ ఎంత మారిపోయింది చూడు. చాక్లెట్ మీద నా పేరు, లోపల ఉన్న ప్రతి చాక్లెట్ మీద నా నా పిక్చరు, నా ఫ్రెండ్. ఇది ఇంత సర్ప్రైజ్ గిఫ్ట్. డిఫికల్టీ ఏంటంటే దీని మీద నా ఇయర్ ఆఫ్ బర్త్ కూడా పెట్టింది. హలో ఫ్రెండ్, ఇలాంటి పొరపాట్లు చేయకమ్మా, నాకు మామూలుగా ఇలాంటి గిఫ్ట్లు పంపించు, ఇంకా ఏమైనా పంపించు, బోల్డ్ పిక్చర్లు నాకు పంపిస్తా, దాని మీద ప్రింట్ కూడా పంపి. కానీ ఇలా ఇయర్ ఆఫ్ బర్త్ తెలిసిపోతుంది అందరికీ. నేను చిన్నపిల్లడిలాగా చలమణి అయిపోతున్నాను ఈ మధ్యని. బట్ థ్యాంక్ యూ, పంపించు, ఇయర్ లేకుండా పంపించు. థ్యాంక్స్ ఆల్సో ఫర్ దిస్ క్రియేటివ్ గిఫ్ట్. సేమ్ ఫ్రెండ్, కట్ చేసిన విస్కీ బాటిల్. అలాంటి అలవాట్లు ఏమైనా ఇంకా ఉంటే మానేమనో ఏంటో మరి. మనమే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కదా లాస్ట్ ఇయర్. ఈ మానేమని ఆ ఇండికేషన్ అనుకుంటా. మనీ ప్లాంట్. థ్యాంక్స్ అలాట్. గిఫ్ట్లు పంపడం ఆపొద్దు, కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది. నా చాక్లెట్ ఫ్రెండ్కే కాదు, యూట్యూబ్లో మన ఛానల్లో చాలామంది విష్ చేశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎంతమంది విజయ, లాంగ్ మెసేజెస్, వెరీ థాట్ఫుల్, వెరీ కైండ్, వెరీ పర్సనల్. రెగ్యులర్గా పెట్టేవాళ్ళు కాకుండా చాలామంది పెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్త కొత్త పేర్లు, అంటే నాకు రెగ్యులర్గా మెసేజెస్ పెట్టే వాళ్ళందరూ తెలుసు. చాలామందిని గుర్తుపడతాను. ఏదో మన ఊర్లో పొలాల్లో కూర్చుని రొట్టె ముక్కలు, కేకులు లేక రొట్టె ముక్కలతో కేక్ చేసుకుంటే దానికి ఇంతమంది స్పందించారంటే రియలీ టచింగ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎవ్రీబడి. పేరు పేరున విష్ చేయలేకపోయాను, ఎందుకంటే మా ఊరు గూగుల్ కూడా అందదు కదా, కొండల మధ్యలో ఉంటుంది, వెరీ పూర్ సిగ్నల్స్. ఈ అమ్మాయి కూడా వీడియోలు పెట్టాలంటే ఎక్కడో మా ఊరు దూరంగా రైలు కట్టల మధ్య పక్కన కూర్చుని చేస్తుంది. అందుకనే 1 day or 2 days లేట్గా థ్యాంక్స్ చెప్తాను. మెనీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. నేను కూడా ఈసారి రెస్పాండ్ అవ్వలేకపోయాను. మామూలుగా ప్రతిసారి రెస్పాండ్ అవుతాను కదా, ఈసారి సిగ్నల్స్ లేకపోవడం వల్ల అందరికీ థ్యాంక్స్ చెప్పలేకపోయాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ మై హార్ట్. We really value your support. Please keep supporting us.